హలో హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 8/9/22 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 29/09/22 8/9/22 నుంచి స్టార్ట్ అవుతుంది. 29/09/22 లాస్ట్ డేట్. నెక్స్ట్ దీని ప్రకారం వేకెన్సీస్ వచ్చేసి 181 అండి. ఏజ్ వచ్చేసి 18 to 44. స్కేల్ పే ఇక్కడ కనుక్కున్నట్టు 35,720, 1,04,430. ఓకేనా అండి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, మెన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఉమెన్ అప్లికెంట్స్ త్రూ ప్రొఫార్మా అప్లికేషన్ టు బి మేడ్ అవైలబుల్ ఆఫ్ కమిషన్ వెబ్సైట్. అంటే ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఎలిజిబుల్. ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్లో మంత్లో ఉంటుందండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఓఎంఆర్ డిసెంబర్ మంత్లో ఈ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి క్లియర్గా చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ డిగ్రీ ఇన్ సోషాలజీ, బీఎస్సీ హానర్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆర్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ. ఇక్కడ క్లియర్ చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్. ఎవరైతే హోమ్ సైన్స్లో డిగ్రీ చేశారో, ఎవరైతే సోషల్ వర్క్లో డిగ్రీ చేశారో వాళ్ళు ఎలిజిబుల్. అలాగే డిగ్రీ ఇన్ సోషాలజీ ఆర్ బీఎస్సీ హానర్స్ అంటే బీఎస్సీ హానర్స్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళు కానీ, నెక్స్ట్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కంపల్సరీ. ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆర్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆర్ బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అంటే కంపల్సరీ న్యూట్రిషన్ సబ్జెక్ట్తో పాటు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉన్నాళ్ళు ఎలిజిబుల్. ఆర్ ఇక్కడ ఇచ్చేది చూడండి. క్లినికల్ న్యూట్రిషన్ ఆర్ డయాబెటిక్స్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మనకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్తో పాటు ఎనీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మాత్రమే ఉంటే మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. హోమ్ సైన్స్లో కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కానీ, అప్లైడ్ న్యూట్రిషన్లో కానీ, క్లినికల్ న్యూట్రిషన్లో కానీ, ఫుడ్ అండ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో కానీ, ఫుడ్ అండ్ సైన్స్ మేనేజ్మెంట్లో కానీ, ఫుడ్ అండ్ వీటిలలో ఎలిజిబుల్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. 27/06/23 బిఫోర్ ఏ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళైతే ఏ యూనివర్సిటీ నుంచి చేసినా ఎలిజిబులే. కానీ ఆఫ్టర్ తర్వాత కొన్ని యూనివర్సిటీస్ అనేది మెన్షన్ చేశారు. ఆ యూనివర్సిటీకి మాత్రమే ఎలిజిబుల్. దీనిలో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. ఈ 27/06/2013 ఈ వెబ్ నోట్ రిలీజ్ కాకముందు ఎనీ యూనివర్సిటీ అనేది తెలంగాణకు అప్లికబుల్. ఆ 2013 తర్వాత యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ యాజ్ పర్ మినిమం ఏజ్ వచ్చేసి 18 to 44. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ మినిమం వచ్చేసి 18 to 24. ఓకేనా. మినిమం వచ్చేసి 18 to 44, 24 కాదు 44. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేది క్లియర్గా ఉంది చూడండి. టీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, టీఎస్ఆర్టీసీ కానీ, కార్పొరేట్స్ కానీ, మున్సిపాలిటీస్లలో వర్క్ చేసే వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎన్సీసీ వాళ్ళకి 3 years. ఎస్పెషల్లీ ఇక్కడ కింద చూడండి 4th కాలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years.
ఒకసారి మళ్ళీసారి క్లియర్గా ఏజ్ చూసుకోండి. 18 to 44 ఏజ్ అనేది మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 44. ఈ 44 కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు దీని ప్రకారం 49 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 అండి. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 80. ఓకేనా. ఆల్ అన్ఎంప్లాయిడ్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫీ. అన్ఎంప్లాయీస్ అందరూ ఎగ్జామినేషన్ ఫీకి ఎగ్జెంప్టెడ్ అనేది ఉంటుంది. జస్ట్ అప్లికేషన్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఒకటి క్లియర్గా చూసుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రం ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనం ఫస్ట్ ఓటీఆర్లోకి వెళ్ళేసి ఓటీఆర్ ఎడిట్ చేసుకొని ఓటీఆర్లో ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే అందులో మనకి క్లియర్గా ఇది ఏ డిగ్రీ ఏందనేది అడుగుతుంది. అడిగిన తర్వాత మొత్తం క్లియర్గా ఫోటో సిగ్నేచర్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్ మిగిలిన క్రిమినల్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతుంది. ఇప్పుడు మ్యాండేటరీ ఏం కాదు, ప్రస్తుతానికి అది స్కిప్ చేసేసి అప్లై చేసుకోండి. తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఆప్షన్ అప్లై చేసిన తర్వాత మీకు అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు అప్లోడ్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. ఇందులో క్లియర్గా టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మెయిన్గా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం క్లియర్గా చూద్దాం. ఓకే అండి. యాజ్ పర్ కొత్త జోన్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్ వచ్చింది. జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం కింద ఏ డిస్టిక్ అంటే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు డిస్టిక్స్. జోన్ 2 వచ్చేసి బాధర, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్స్. జోన్ 3 వచ్చేసి రాజన్న, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్టిక్స్. జోన్ 4 వచ్చేసి భద్రాద్రి అండి. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండలో వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్ డిస్టిక్లు కూడా. జోన్ 5 వచ్చేసి యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి అండ్ జనగాం డిస్టిక్స్. జోన్ 6 వచ్చేసి చార్మినార్ జోన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్ డిస్టిక్ అండ్ జోగులాంబ వికారాబాద్ డిస్టిక్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ జోన్ వచ్చేసి జోన్ 7 వచ్చేసి జోగులాంబ, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూలు డిస్టిక్స్. ఇదేంటంటే ప్రస్తుతం ఉన్న జోన్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ రిలీజ్ చేసిన అండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, జోన్ 7. ఓకేనా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ నెంబర్ 3లో ఉందని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ నుంచి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అవన్నీ ఏందో ఒకసారి మనం క్లియారిటీగా చూద్దాం. సిలబస్ ఏందన్నా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది చూడండి. జోన్ 1 కాళేశ్వరంలో ఓసీ, జోన్ 1 కాళేశ్వరంలో ఓసీ ఉమెన్, ఇక్కడ మెన్కి లేవండి, ఓన్లీ ఉమెన్కే. ఓసీ ఉమెన్కి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ 1, పీసీడీ 1, బీసీఈ 1, ఎస్టీ 4, ఎస్సీ 4, ఎస్టీ 2. నెక్స్ట్ విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 ఉన్నాయండి. నెక్స్ట్ సెకండ్ జోన్లో వచ్చేసి బాసరా జోన్లో ఓసీ 10, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2, బీసీఏ ఉమెన్కి 2, బీసీబీకి 2, బీసీసీకి 1, బీసీడీ 1, బీసీఈ 1. నెక్స్ట్ ఎస్సీలో 4 ప్లస్ 1 పోస్ట్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఎస్టీకి 2 ఉన్నాయి. రాజన్న సిరిసిల్లాలో 10 ఓపెన్లో 3 ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో, ఎస్సీ వచ్చేసి 5, 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి 2. నెక్స్ట్ భద్రాద్రిలో ఓపెన్లో 9 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 ఉన్నాయి, బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీలో 2 ఉన్నాయి, బీసీసీలో 1 ఉంది, బీసీడీలో 1 ఉంది, బీసీఈలో 1 ఉంది, ఎస్సీలో 4 ఉన్నాయి, ఎస్టీలో 2 ఉన్నాయి. నెక్స్ట్ యాదాద్రి ఓపెన్లో 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 2, నెక్స్ట్ బీసీబీలో 1, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 3, నెక్స్ట్ ఎస్టీలో 1,
నెక్స్ట్ విజువల్లీ ప్లస్ హియరింగ్ హ్యాండిక్యాప్స్కి ఒక పోస్ట్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ చార్మినార్ జోన్లో ఓసీలో 7, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 3, ఎస్టీలో 1 ఉందండి. నెక్స్ట్ జోగులాంబలో ఎన్ని ఉన్నాయంటే 10+2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 3, నెక్స్ట్ బీసీఏలో 2, బీసీబీలో 2, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 5, ఎస్టీలో 2, బీహెచ్కి నెక్స్ట్ హెచ్ఎస్కి ఒక పోస్ట్ ఉన్నాయి. మొత్తం టోటల్ ఓసీలో 65 అన్ని జోన్స్ కలిపి, ఈడబ్ల్యూఎస్లో 16, బీసీఏలో 14, బీసీబీలో 12, బీసీసీలో 7, బీసీడీలో 7, బీసీఈలో 7, ఎస్సీలో 30, నెక్స్ట్ ఎస్టీలో 12. ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏంటండి, ఫస్ట్ ఓపెన్లో 65 తర్వాత ఎస్సీలో 30 ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ ఇది సపరేట్ సెక్షన్ అండి. దీని గురించి ఒకవేళ మీకు డౌట్ ఉంటే నెట్లో సెర్చ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా నెక్స్ట్ దీని గురించి వీడియో కావాలంటే నేను చేసి పెడతాను. నెక్స్ట్ బీసీఏలో 14, బీసీబీలో 12. ఈ విధంగా మొత్తం టోటల్ 181 పోస్టులు రిలీజ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చారు మనకి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మొత్తం 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దీనికి ఇంటర్వ్యూ అనేది లేదు. బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ ప్రకారమే మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు, డిసెంబర్లో ఉంటుంది మనకి. అయితే ఏంటంటే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 వచ్చేసి కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్, మొత్తం 150 మార్క్స్. పేపర్ 1 వచ్చి 150 మార్క్స్, 150 మినిట్స్. నెక్స్ట్ 150 క్వశ్చన్స్. సేమ్ పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. అయితే ఏంటంటే ఇది తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. 2 క్వశ్చన్ పేపర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామీ, ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఈ 13 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇదండి మనకి ఫస్ట్ పేపర్ సిలబస్. 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి. డిగ్రీ లెవెల్లో సబ్జెక్ట్ ఉన్నాడు, సోషల్ స్ట్రక్చర్ అని ఇచ్చాడు. అంటే మ్యాన్ అండ్ సొసైటీలో అంటే మానవుడు అతని చుట్టూ ఉన్న సమాజం గురించి ఇచ్చాడు. నెక్స్ట్ బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ అని ఇచ్చాడు. హ్యూమన్ లైఫ్ స్పాన్ అండ్ డెవలప్మెంట్, మానవ ఆయుర్దాయం అతని యొక్క డెవలప్మెంట్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ గురించి ఇచ్చాడు. అంటే విటమిన్స్, తర్వాత బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఏంది అవన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని కూడా ఇచ్చారు ఇక్కడ. హెల్త్ అండ్ హైజీన్ అండ్ శానిటేషన్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పి ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కహాలిజం, క్యాస్ట్ గురించి, కట్నాలు. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాల గురించి. నెక్స్ట్ సోషల్ వర్క్ అండ్ ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి లాస్ట్ సెక్షన్ ఇచ్చారు. మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయండి. మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్కి 150 మార్క్స్. 10 యూనిట్స్కి 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఒక విషయం మాత్రం క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఈ సెకండ్ పేపర్ మాత్రమే మీకు కీ రోల్ అనేది పే చేస్తుంది. మీకు ఎక్కువగా సెకండ్ పేపర్లోనే మీరు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. మినిమం 220 to 230 మార్క్స్ వస్తే మీకు కంపల్సరీ జాబ్ వస్తుందండి. దీనికి సంబంధించిన సిలబస్ మీకు కావాలంటే ఈ పాఠశాల అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ పాఠశాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాఠశాలలోకి వెళ్ళినట్లయితే మీరు కావాల్సిన సబ్జెక్టు అంటే ఈ సోషల్ స్ట్రక్చర్ గురించి కానీ, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సోషల్ స్ట్రక్చర్స్ అంటే నథింగ్ బట్ సోషియాలజీలో వస్తుందండి. ఈ విధంగా మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ ఈ పాఠశాలలో మీరు వెళ్ళి సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలాగే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళవి సోషియాలజీ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ వాటికి
ఆ పుస్తకాలు తెచ్చుకొని చదివినా సరిపోతుందండి. ఓకేనా. ఇది మహిళా అభ్యర్థులకి గొప్ప అవకాశం అండి. చాలా మంచి జాబు. ఇంకోటి ఏంటంటే సమాజానికి కానీ అందరికీ సేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. బాగా చదవండి. ఓకేనా. బాగా చదవండి. సిలబస్ ప్రకారం చదవండి. సిలబస్లో ఏది ఉంటే అది మాత్రమే చదవండి. 10 బుక్కులు మాత్రం తెచ్చుకొని చదవద్దు. ఓన్లీ ఒక బుక్ చదివి దాన్ని ఒక 10-20 టైమ్స్ రివిజన్ చేసుకున్నా సరిపోతుంది. డిసెంబర్ అంటే ఆల్రెడీ ఈరోజు సెప్టెంబర్ 1. మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఇంకా దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మంత్స్ ఉన్నాయి. 3 మంత్స్లో టార్గెట్ పెట్టుకొని చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఎగ్జామ్. థ్యాంక్ యూ.